ఈరోజు మనం ద్వాదశ భావాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ భావాలు జ్యోతిష శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి విషయం కూడా ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పూర్తిగా ఈ ద్వాదశ భావాలపై ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ద్వాదశ భావాల్లో ఎలాంటి గ్రహాలు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితం ఆనందంగా ఉంటుంది, వ్యక్తి తన యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు గడపగలుగుతాడనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా ఈ ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ జ్యోతిషం గురించి మంచి విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ద్వాదశ భావాల్లో మొదటిది అయినటువంటిది లగ్నం. దీనిని మనము తనుస్థానం అని కూడా అంటుంటాం. సో ఇక్కడ లగ్నం అనేది ఒక కేంద్ర స్థానంగా, కోణ స్థానంగా కూడా మనము చెప్పుకుంటుంటాం. కాబట్టి లగ్నం ఎప్పుడు కూడా లగ్న శుద్ధి అనేది ఉండాలి. వ్యక్తి యొక్క జీవితం ఆరోగ్యంగా ఆనందమయంగా ఉండాలంటే కనుక ఆ లగ్నంలో ఎలాంటి గ్రహాలు లేకపోతే చాలా చక్కగా ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి లగ్న శుద్ధి అనేది ముఖ్యంగా చూడాలి. లగ్న శుద్ధి ఉంటే కనుక తన యొక్క ఆరోగ్యం విషయంలో చాలా చక్కటి ఆనందాన్ని పొందగలుగుతాడు ఆ వ్యక్తి. అలాగే ఇంకా చెప్పాలంటే లగ్నంలో ఒక శుభగ్రహాలు ఉన్నప్పుడు కూడా తన యొక్క జీవితంలో ఆరోగ్యం, సంపద అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాడు లగ్న శుద్ధి లేదంటే శుభగ్రహాలు. ద్వితీయ స్థానాన్ని మనము ఒక మారక స్థానంగా చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇది ధనస్థానం, కుటుంబ స్థానంగా కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి కుటుంబ స్థానంలో ఎలాంటి గ్రహాలు ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో ఆనందం పొందగలుగుతాడని చూస్తే కనుక ధనస్థానం అనేది ఎప్పుడు కూడా శుభగ్రహాలు ఉంటే చాలా మంచిదిగా మనం చెప్పుకోవాలి. ధనస్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో చాలా చక్కటి ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. అంతకన్నా ఇక్కడ ధనస్థానంలో శుక్రుడు ఉంటే కనుక ఇంకా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు పూర్తిగా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత చూస్తే తృతీయ స్థానాన్ని భాతృస్థానం లేదా విక్రమ స్థానంగా చెప్పుకుంటాం. కాబట్టి ఈ విక్రమ స్థానంలో ఎప్పుడైనా సరే అశుభగ్రహాలు ఉన్నప్పుడు, అనగా క్రూర గ్రహాలు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో చాలా చక్కగా రాణించగలుగుతాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా ధైర్యం, స్వశక్తి అనేది ఇక్కడ అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రూరగ్రహాలైనటువంటి రవి, కుజుడు, శని కనుక ఉంటే చాలా చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని తను పొందగలుగుతాడు. అలాగే తర్వాత చతుర్థ స్థానం అనేది ఒక కేంద్ర స్థానం. దీనిని మాతృస్థానంగా కూడా మనం చెప్పుకుంటుంటాం. కాబట్టి ఈ మాతృస్థానంలో ఎప్పుడైనా సరే శుభగ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆనందం అనేది ఉంటుంది. ముఖ్యంగా శుభగ్రహాల విషయంలో కనుక చూస్తే బృహస్పతి, శుక్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆనందకరమైనటువంటి సందర్భాలు, మంచి ఫలితాలు అనేది పొందగలుగుతాడు, సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాడు. అంతేకాకుండా ఈ చతుర్థ స్థానం అనేది వాహనాలు కూడా మనం ఇక్కడ ఈ చతుర్థ స్థానం నుంచి చూస్తాం. అలాగే భూములు, ఆస్తులను కూడా ఇక్కడ చతుర్థ స్థానం నుంచి చూస్తాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే శుభగ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో పూర్తిగా ఆనందమయం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత చూస్తే పంచమ స్థానాన్ని మనము సంతాన స్థానంగా కూడా మనం చెప్పుకుంటాం. అలాగే ఇది ఒక కోణ స్థానం. పంచమం అనేది కోణ స్థానం. కాబట్టి ఈ కోణ స్థానంలో వ్యక్తి యొక్క జీవితంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు చాలా చక్కటి ఆనందం, ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అనురాగాలకు ఈ స్థానాన్ని ఎక్కువగా పరిగణిస్తూ ఉంటాం. ప్రేమ విషయాలు ఎక్కువగా పంచమ స్థానం నుంచి చూస్తూ ఉంటాం. కాబట్టి పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో చాలా చక్కటి సంపద, చక్కటి ఆనందం అనేది పొందగలుగుతాడని చెప్పుకోవాలి. అలాగే షష్ఠభావం అనేది ఒక దుస్థానం. దీన్ని రోగస్థానంగా, శత్రుస్థానంగా కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ రోగస్థానంలో, శత్రుస్థానంలో ఎప్పుడైనా సరే క్రూర గ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో అనుకూలత అనేది ఉంటుంది. రవి, కుజుడు, శని ఇలాంటి నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో చక్కటి ఆనందం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే సప్తమ భావం అనేది మనం కలత్ర స్థానంగా చెప్పుకుంటాం. కలత్ర స్థానం కాబట్టి ఇక్కడ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు, తన జీవితంలో ఒక పరివర్తన అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామిని పొందేటువంటి స్థానం. తన యొక్క జీవిత భాగస్వామి ఏ విధంగా ఉంటుంది, తన యొక్క జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మనం గమనిస్తాం. కాబట్టి ఎప్పుడైనా సరే సప్తమ స్థానం అనేది గ్రహవర్జితం అయితే కనుక చాలా చక్కగా ఉంటుంది. సప్తమ స్థానంలో ఎలాంటి గ్రహాలు లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో కలత్రం విషయంలో చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని, వివాహ జీవితాన్ని పొందగలుగుతాడు. కానీ ఇక్కడ క్రూర గ్రహాలు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే సప్తమ స్థానంలో ఎప్పుడైనా సరే
శుభగ్రహాలు కనుక ఉన్నప్పుడు అంటే బృహస్పతి, శుక్రుడు, బుధుడు ఇటువంటి గ్రహాలు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో చక్కటి కలత్రం అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అష్టమ భావం. అష్టమ భావాన్ని ఆయుస్థానంగా మనం చెప్పుకుంటాం. అష్టమ భావం ఆయుస్థానం. అలాగే ఇది ఒక దుస్థానంగా కూడా మనం పరిగణిస్తూ ఉంటాం. దీనికి శనైశ్వరుడు కారకుడు అవుతుంటాడు. అష్టమ స్థానం అనేది ఒక దుస్థానం కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే ఎలాంటి గ్రహాలు ఉన్నా కానీ చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. దీనికి శనైశ్వరుడు కారకుడు అవుతుంటాడు. కాబట్టి అష్టమ స్థానం అనేది ఎప్పుడైనా సరే గ్రహవర్జితమైనప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జాతకంలో చూసినప్పుడు అష్టమ స్థానం గ్రహవర్జితమైతే కనుక చాలా చక్కటి ఆయుష్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత నవమ స్థానం. నవమ భావం అనేది మనం ముఖ్యంగా గమనిస్తే ఇది పితృస్థానం, అలాగే భాగ్యస్థానం, ఇది ఒక కోణ స్థానం, అలాగే పితృస్థానంగా భాగ్యస్థానంగా కూడా మనము చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ భాగ్యస్థానంలో ఎప్పుడైనా సరే ఎలాంటి గ్రహాలు ఉన్నప్పుడు కనుక వ్యక్తి యొక్క జీవితంలో ఆనందం ఉంటుంది అనేది మనం గమనిస్తే కనుక శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు నవమ స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో ఆనందం ఉంటుంది. చాలా చక్కటి విద్య లభించగలుగుతుంది, చాలా చక్కటి ప్రయాణాలు, చాలా చక్కటి ఉన్నతి, చాలా చక్కటి అదృష్టం అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. గురువు, శుక్రుడు, బుధుడు నవమ స్థానంలో ఉన్నప్పుడు. తర్వాత దశమ భావం అనేది ఒక కేంద్ర స్థానం, తన యొక్క కర్మస్థానంగా మనం చెప్పుకుంటాం. వృత్తి స్థానంగా మనము దీన్ని దశమ భావాన్ని చెప్పుకుంటుంటాం. కాబట్టి ఈ స్థానంలో ఎప్పుడైనా సరే శుభగ్రహాలు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో వృత్తి, కర్మ విషయంలో చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి. వృత్తి విషయాలు కనుక కాబట్టి ఇక్కడ శుభగ్రహాల యొక్క స్థితి చాలా మంచిది. శుభగ్రహాలు అంటే కనుక శుక్రుడు, బృహస్పతి, బుధుడు ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో చాలా చక్కటి సంపద, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాడు. తర్వాత ఏకాదశ భావాన్ని మనము ఒక లాభస్థానంగా చెప్పుకుంటాం. లాభస్థానం, అలాగే ఇది త్రిషాడయం కూడా అని మనం అంటుంటాం. కాబట్టి ఏకాదశ భావంలో ఎలాంటి గ్రహాలు ఉంటే ఏ విధంగా ఉంటుందని గమనిస్తే ఇక్కడ ఎలాంటి గ్రహాలు ఉన్నా కానీ, శుభగ్రహాలు ఉన్నా కానీ, క్రూర గ్రహాలు ఉన్నా కానీ ఏకాదశంలో వ్యక్తి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలత అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సహజంగా చెప్పాలంటే ఒక దుస్థానంగా కూడా మనం మాట్లాడుతుంటాం, ఒక పాపస్థానంగా కూడా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇది ఉపచయ స్థానం కాబట్టి ఇక్కడ తన యొక్క జీవితంలో అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ స్థానంలో శుభగ్రహాలు ఉన్నా కానీ, క్రూర గ్రహాలు ఉన్నా కానీ చాలా చక్కటి ఆనందం, సంతోషం అనేది తన యొక్క జీవితంలో ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశ భావంలో ఎప్పుడైనా సరే రాత్రికాల ముహూర్తాల కనుక మనం గమనిస్తే చంద్రుడు అంటే రాత్రి జననం అయినప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో రాత్రిపూట జననం అయినప్పుడు ఏకాదశంలో చంద్రుడు ఉంటే కనుక అంటే ఎన్నో రకాలైనటువంటి దోషాలను హరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏకాదశ భావంలో ఉన్నటువంటి గ్రహాలను మనము గమనిస్తే కనుక తెలుస్తుంది. తర్వాత ద్వాదశ భావం అనేది మనకు తెలుసు వ్యయస్థానం, ఇదొక దుస్థానం, ఇదొక ఖర్చుల్ని తెలియజేస్తుంది వ్యక్తి యొక్క జీవితంలో. అలాగే ఒక మోక్ష స్థానంగా కూడా మనం చెప్పుకుంటుంటాం. కాబట్టి ఈ వ్యయస్థానంలో ఎప్పుడైనా సరే శుభగ్రహాలు ఉన్నా సరే, క్రూర గ్రహాలు ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి ఖర్చుల్ని పెంచేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఖర్చుని తన యొక్క జీవితంలో కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ద్వాదశం అనేది గ్రహవర్జితం అయితే కనుక తన యొక్క జీవితంలో చాలా చక్కటి ఆనందం, సంతోషం, ఖర్చుల విషయంలో చాలా హ్యాపీగా ఉండొచ్చని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చంద్రుడు కనుక వ్యయస్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి ఇబ్బందులు, మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇదండి ద్వాదశ భావాలకి సంబంధించినటువంటి విషయాలు. ద్వాదశ భావాల్లో వివిధ గ్రహాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందనేది.